నమస్తే. ఓవైపు దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజ్ కావచ్చు, అటు నెట్‌కి సంబంధించినటువంటి పేపర్ లీకేజీల వ్యవహారం నడుస్తా ఉంటే, మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు సేవెళ్ళే మహేందర్ గారి ఆధ్వర్యంలో బీజేవైఎం నాయకులంతా కూడా టీఎస్పీఎస్సీ ముట్టడికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా కొన్ని డిమాండ్స్ పెట్టిరు రాష్ట్ర ప్రభుత్వం ముందు. గతంలో అధికారంలోకి రాకముందు మీరు ప్రకటించినట్టుగానే మెగా డిఎస్సి కావచ్చు, ఇతరితర గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి పోస్టుల పెంపుదల కావచ్చు, ఇతరితర అంశాల మీద వాళ్ళైతే టీఎస్పీఎస్సీ ముట్టడికి ప్రయత్నం చేసిరు. సో అక్కడ చూసాం, భారీ స్థాయిలోనే పోలీసు బందోబస్తు చూసిరు. వాళ్ళని అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేసిరు. అరెస్ట్ చేసి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. సో మాట్లాడదాం. మహేందర్ గారు అన్నారు. మహేందర్ గారు, ఎందుకు వైపు నీట్కి సంబంధించినటువంటి ఇష్యూ నడుస్తుంటే మీరు మాత్రము అటు డిఎస్సి కావచ్చు, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించిన అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు? కారణం ఏంటి? మేము ఈ టీఎస్పీఎస్సీలో ఇస్తున్నటువంటి ఏవైతే నోటిఫికేషన్లు ఉన్నాయో, ఏదో మెగా డిఎస్సి ఉందో, అదేవిధంగా 1:100 విషయాలపైన మేము కొత్తగా తీసుకుంటున్నటువంటి చర్చ కాదు ఇదంతా కూడా. ఏదైతే గత ప్రభుత్వం, ఏదైతే టీఆర్ఎస్లో ఉన్నటువంటి కేసీఆర్ గారు ఏవైతే హామీలు ఇచ్చి తీర్చని కారణంగా మేమంతా కూడా అధికారం నుంచి వాళ్ళని దింపడం జరిగింది. దింపుతున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కియండి, నన్ను సీఎం చేయండి అని చెప్పేసి మన రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారం నిర్వహించడం, మెగా డిఎస్సి తక్షణమే 100 రోజులలో వేస్తా అని చెప్పడం, అదేవిధంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అని చెప్పడము, నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పడము, ఇవన్నీ కూడా ఎన్నికల సందర్భాలలో ఇచ్చినటువంటి హామీలు. మేము ఈరోజు ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని ఒకటి అడుగుతున్నాం. అధికారంలోకి వచ్చి 100 రోజులు గడుస్తున్నా, నువ్వు ఎన్నికల సమయాలలో ఎన్నికల హామీలు ఇస్తావు, నువ్వు గద్దె మీదకి ఎక్కిన తర్వాత మళ్ళీ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, పోటాపోటీగా మళ్ళీ పోటీ చేస్తూ మళ్ళీ ప్రజలని అదే మోసపూరితమైనటువంటి హామీలు ఇస్తూ ప్రజలని కానీ, నిరుద్యోగులను కానీ, యువతను కానీ మోసం చేస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ మేము ఈరోజు తక్షణమే తీసుకున్నటువంటి కార్యాచరణ కాదు ఇదంతా కూడా. మేము ఏదైతే అమరవీరుల స్థూపం దగ్గరికి వెళ్ళి మాకు అన్యాయం జరిగిందని చెప్పేసి మేము ఈ నెల రోజుల కింద మేము ఉద్యమం చేస్తే, ఆ రోజు మమ్మల్ని పోలీసులతో లాఠీచార్జీలు చేపించి, పోలీసులతో కొట్టించి దాదాపుగా 7 పిఎస్లకు 180 మందిని తరలించినటువంటి ఘనత ఈరోజు ఈ యొక్క రేవంత్ రెడ్డికే దక్కుతుంది. తర్వాత మేము టీఎస్పీఎస్సీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో మహేందర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మాకు ఈ యొక్క అన్యాయం జరుగుతుంది, మా యొక్క డిమాండ్లని మనం ఖచ్చితంగా మా యొక్క డిమాండ్లని మేము ఆ యొక్క చైర్మన్ ముందల పెట్టి మంత్రిమండలిలో చర్చ జరిపి మా యొక్క డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటిని కూడా మీరు పూరించాలి, క్లియర్ చేయాలని చెప్పేసి మేము చాలా శాంతియుతంగా మేము వాళ్ళని వెళ్ళి కోరడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి గారు ముందస్తుగా మమ్మల్ని అందరూ కూడా మేము ఈరోజు శాంతియుతంగా మేమంతా కూడా నిరుద్యోగులం అంతా కూడా, యువకులంతా కూడా అందరినీ తీసుకొని వెళ్ళినాం. అందరినీ తీసుకెళ్ళి మేము శాంతియుతంగా మేము వెళ్ళడానికి వెళ్తుంటే దాదాపుగా 300 నుంచి 400 మంది కార్యకర్తలు, నిరుద్యోగులు, యువకులు అందరం కూడా వెళ్తే మాకన్నా రెట్టింపు స్థాయిలో పోలీసులను పెట్టి అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? నువ్వు ఈ పోలీసులని మోహరించి మమ్మల్ని అడ్డుకునే కంటే నువ్వు మంత్రిమండలిని ఏర్పాటు చేసి నువ్వు ఏవైతే హామీలు ఇచ్చినావో ఆ హామీలను పూరిస్తా అని చెప్పేసి ఎందుకు చెప్పలేకపోతున్నావు? కేసీఆర్ మీద నువ్వే కదా ఎలక్షన్ ప్రచారం జరుగుతున్నటువంటి సందర్భాలలో కేసీఆర్ అన్యాయం చేసిండు, టీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని చెప్పేసి నువ్వే ఊరూరు తిరుగుతూ, లైబ్రరీలు తిరుగుతూ, చెట్ల కిందికి పోయి యువకులను పిలిపించి అందరికీ నువ్వు పిలిపించి చేసి నువ్వే కదా నువ్వు కూర్చోబెట్టి మాట్లాడింది అంతా కూడా. మేము మెగా డిఎస్సి ఇస్తాం, ఉద్యోగ అవకాశాలు ఇస్తాం, అక్కడ కేసీఆర్ తప్పు చేసిండు, కేసీఆర్ ముక్కును నేలకు రాయాలి, కేసీఆర్ని తరిమి కొట్టాలి అని చెప్పినటువంటి వ్యక్తివి మరి ఈరోజు చేస్తున్నటువంటి తప్పులకు మరి నిన్ను ఏ విధంగా మేము కొట్టాలని చెప్పేసి ఒక సందర్భంగా మేము అడగడం జరుగుతుంది. ఈరోజు పోలీసులతో విచక్షణ రహితంగా మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసింది. ఈ రోజు నుంచి భారతీయ జనతా యువ మోర్చా మేము హెచ్చరిస్తున్నాము, ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి యువకునికి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగికి న్యాయం జరిగే విధంగా మేము ప్రయత్నాలు చేస్తాం. ఈరోజు రేవంత్ రెడ్డి నువ్వు అనుకుంటున్నట్టున్నావు ఈరోజు ఒక 500-600 మంది పోలీసులను పెట్టి మేము బీజేవై వాళ్ళని అడ్డుకున్నాం అని చెప్పేసి నువ్వు విర్రవీగుతున్నావచ్చు. కానీ ఈరోజు నువ్వు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులని, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులని అందరినీ కూడా నువ్వు అడ్డుకొని వాళ్ళ యొక్క ఓపిక నశింపే విధంగా నీ యొక్క ప్రయత్నం ఉన్నది. రాష్ట్రంలో ఉన్నటువంటి యువజనులు మొత్తం కూడా మేము ఏకతాటిపైకి తెస్తాం. యువతనంతా కూడా మేము తీసుకొని వచ్చి ఖచ్చితంగా నీ మెడలు వంచి నీ ప్రభుత్వం ఈ 6 నెలల్లో యువతకు చేసినటువంటి మోసాలను బయటికి తీసుకొస్తాం. ఎక్కడ పోయింది విద్యాశాఖ మంత్రి, ఎక్కడ పోయింది నిరుద్యోగులకు? విద్యా వ్యవస్థ మొత్తం కూడా అతలకుతలం అవుతుంటే ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రిని కూడా వెయ్యలేనటువంటి దుస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. 1:100 అని చెప్పేసి నీ పార్టీ కదా అసెంబ్లీలో చెప్పింది. ఒక శాంపుల్కి, ఒక వ్యక్తికి, ఒక ఉద్యోగానికి 100 మందిని పిలుస్తాము అని చెప్పేసి అన్నావు. కానీ ఈరోజు నువ్వు మళ్ళీ 1:50 మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా నువ్వు ఏదైతే కేటగిరీల వారీగా గతంలో
మనకు 1:50, 100 తీసుకునే పరిస్థితి ఉండే. కానీ ఈరోజు కేటగిరీల వారీగా కూడా వీళ్ళు తీసుకునే పరిస్థితి లేదు. కాబట్టి అంతా కూడా గందరగోళంగా ఉంది. మేము టీఎస్పీఎస్సీ ఎవరైతే చైర్మన్ ఉన్నారో మహేందర్ రెడ్డి గారు కావచ్చు, సీఎంకి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒకటి హెచ్చరిస్తున్నాం. మాకు రావాల్సినటువంటి ఉద్యోగాలు, మాకు రావాల్సినటువంటి నియామకాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిట్లను కూడా తక్షణమే మీరు విడుదల చేయాలి. గ్రూప్ 2, గ్రూప్ 3లలో ఏవైతే మీరు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయో వాటిని రెట్టింపు చేసే ప్రయత్నం చేస్తామని మీరు ఎన్నికల ప్రచారంలో చెప్పడం జరిగింది. వాటిని రెట్టింపు చేయాలి. లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతని, యూనివర్సిటీలో ఉన్నటువంటి నిరుద్యోగులని, అదేవిధంగా హైదరాబాద్కి వచ్చి తినక చాలక ఉంటున్నటువంటి నిరుద్యోగులకు అందరూ కూడా మేము మద్దతుగా ఉంటూ మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతంగా మా ఉద్యమాన్ని తీసుకుపోయే ప్రయత్నం మేము అందరం కూడా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే 30,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం, ఇతర పోస్టులు కూడా భర్తీ చేయబోతున్నాం, జాబ్ క్యాలెండర్ అన్నాం, మేము ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం. 6 నెలలు అవుతుంది, ఓపిక లేదా ప్రతిపక్షాలకని అంటున్నారు. ఎక్కడ 6 నెలలు ఓపిక లేదా అని చెప్పేసి అంటున్నప్పుడు నువ్వు ఎలక్షన్ ప్రచారంలో 100 రోజులలో నేను అన్ని ఫుల్ఫిల్ చేస్తాను ఎందుకు చెప్పుకున్నావు? 30,000 మేము ఫుల్ఫిల్ చేసినామని చెప్పేసి అంటున్నారు కదా. ఎక్కడ పోయింది మెగా డిఎస్సి? అసలు ప్రతిపాదన మొత్తం కూడా మెగా డిఎస్సి చుట్టుమిట్టే తిరిగింది. మీ అందరూ కూడా తెలుసు, మీడియా వాళ్ళకు కూడా తెలుసు. రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చినటువంటి హామీలు మర్చిపోయారేమో కానీ మా యువమోర్చా దగ్గర నువ్వు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా చిట్టాలు మొత్తం మా దగ్గరనే ఉన్నాయి. ఏదో మీడియా ముందర ఉండి ఏదో కొంతమంది యువకులను పెట్టి ఇన్ని ఇచ్చిరు కాదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే యువమోర్చా నువ్వు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా పట్టుకొని నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావడానికి సిద్ధంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైనా సరే, లేకుంటే హామీలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు మీరైనా సరే దమ్ము ధైర్యం ఉంటే మీరు ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చిరో తీసుకొని మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడ రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ కూడా నోటిఫికేషన్ సరిగా ఫుల్ఫిల్ చేసినటువంటి సందర్భం ఎక్కడ లేదు. అంతా కూడా గందరగోళమే మొత్తం కూడా. ఎన్నికల సమయంలో వచ్చిన తర్వాత అందరూ కూడా గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పత్రాలు ఇచ్చినావు. ఈరోజు అందరూ కూడా పత్రాలు పట్టుకొని రోడ్ల మీద తిరుగుతున్నారు. ఎక్కడ పోయినాయి మరి నియామకాలు అన్నీ కూడా? అంటే పబ్లిక్ని మొత్తం కూడా ఏదో భ్రమలో పెట్టి ఆయన ఒక అధికారాన్ని అనేది కూడా చెలాయిస్తుండే తప్ప ఎక్కడ కూడా నిరుద్యోగులకు ఏ కోణంలో కూడా న్యాయం చేయడానికి ఎక్కడ కూడా ముందుకు వస్తలేరు. ఈరోజు నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఏదో కొంతమందికి ఉద్యమం చేసినటువంటి వ్యక్తులు, కొంతమందికి రాజ్యసభ సభ్యులు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, లేకుంటే కొన్ని ఆడ కొంతమందికి బిచ్చం వేసినట్టు వేసి, అదేవిధంగా తీన్మార్ మల్లన్నని ఇట్లాంటి వ్యక్తులను కొంతమందిని వాళ్ళు కొన్ని ఇచ్చి ఈ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారే తప్ప ఎక్కడ కూడా నిరుద్యోగులకు ఎక్కడ కూడా న్యాయం చేస్తలేడు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులను అందరూ కూడా నేను ఒకటి కోరుతున్నాను, మీ తరఫున పోరాటం చేయడానికి భారతీయ జనతా పార్టీ ఉంది, బీజేవైఎం ఉన్నది. మీ తరఫున ఎంత దూరమైనా పోవడానికి సిద్ధంగానే ఉన్నది. మనలాంటి వ్యక్తులని మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్కి సరైనటువంటి బుద్ధి చెప్పాలంటే అందరూ కూడా యూనివర్సిటీ కేంద్రాలలో కావచ్చు, మన యొక్క కేంద్రాల్లో కావచ్చు ఉద్యమాన్ని ఉధృతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అహంకారి పూరితంగా ఏదైతే గతంలో కేసీఆర్ అహంకారిగా ప్రవర్తన చేసి ఈరోజు ఇంటికి పంపించడం, అంతే స్థాయిలో అంతకు మించినటువంటి స్థాయిలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది, మనకు అన్యాయం చేస్తుంది. వాళ్ళకు గోరి కట్టాల్సినటువంటి అవసరం ఎంత ఉంది. కాబట్టి మీరు అందరూ కూడా తరలి రావాలి. మీకు అండగా భారతీయ జనతా యువమోర్చా ఉందని చెప్పేసి మీ యొక్క ఛానల్ ద్వారా మేము తెలియజేయడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో విద్యా అకాడమీ స్టార్ట్ అయిన 6 నెలల తర్వాత స్కూల్ పిల్లలకు డ్రెస్సులు కావచ్చు, పాఠ్య పుస్తకాలు ఇచ్చేది. కానీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి రోజే పాఠ్య పుస్తకాలు, డ్రెస్సులు ఇస్తా ఉన్నాం. కేవలం ప్రతిపక్షాలు బుడదల్లే ప్రయత్నంలో భాగంగానే విద్యాశాఖ మంత్రిని నియమించాలంటూ కామెంట్ చేస్తున్నారు. సిగ్గుండాలే, ఎవరైతే అన్నారో ఆ మాట సిగ్గుండాలే. ప్రభుత్వం అన్నదా లేకపోతే రేవంత్ రెడ్డి అన్నారా అని చెప్పేసి ఏవైతే పాఠ్యపుస్తకాలు ముద్రించి ట్రాన్స్పోర్ట్ అంతా పెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలకు పంపించిరు. అదేవిధంగా ఆ ముందు మాటలో ఏదైతే కేసీఆర్ అని ఒక వర్డ్ ఉన్నందుకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకుంటా అన్ని పాఠ్యపుస్తకాలను రిటర్న్ పంపించినటువంటి నీచమైన చరిత్ర ఈ కాంగ్రెస్కే ఉంటుంది. నీచమైన చరిత్ర అని చెప్తున్నాం మేము. అరే నువ్వు ముందు అనలైజ్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. అనలైజ్ చేయలేవు, ట్రాన్స్పోర్ట్ పెట్టినావు, బుక్కులను ప్రింట్ చేయించినావు, అన్నిటిని కూడా పంపించినావు. ఈరోజు మళ్ళీ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకుంటూ మళ్ళీ రిటర్న్ తెప్పించినావు. ఇంత అహంకారపూరితమైనటువంటి వ్యక్తి ఈ యొక్క రాష్ట్రంలో మనం ఎక్కడ కూడా చూడలేం లేదు. నువ్వు విద్యాశాఖ మంత్రిని వెయ్యాలి కదా, అది మన సిస్టంలో ఉన్నటువంటి వ్యవస్థ. అదంతా కూడా ఈరోజు ఎక్కడ ఉంది? డిఈఓ వ్యవస్థ ఎక్కడ ఉందా? ఎంఈఓ వ్యవస్థ ఎక్కడ ఉందా? ఎక్కడ కూడా పర్మనెంట్ చేసినటువంటి సందర్భం ఎక్కడ కూడా లేదు. యూనివర్సిటీలో సరిగా వీసీలను నియమించినటువంటి సందర్భం ఎక్కడ కూడా లేదు. విద్యా వ్యవస్థ మొత్తం కూడా అతలాకుతల మంది. ఎక్కడ విద్యా వ్యవస్థ అంతా కూడా మంచిగా నడుస్తుంది? పాఠశాలల్లో సరైనటువంటి మరుగుదొడ్డులు లేవు. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తుల కళ్ళు కనిపించకపోతే భారతీయ జనతా యువమోర్చా కార్యకర్తలు తీసుకుపోయి ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి మరుగుదొడ్లను అన్నింటిని కూడా చూపిస్తాం. అరే ఒక రేషియో ఉంటుంది, ఇంతమంది విద్యార్థులకు ఇంతమంది టీచర్స్ ఉండాలని ఉంటుంది. ఎక్కడ నియమించినవి ఇవన్నీ కూడా?
నువ్వు దమ్ము ధైర్యం ఉంటే వ్యవస్థను కరెక్ట్ పెట్టు, విద్యాశాఖ మంత్రిని పెట్టు, డిఈఓ వ్యవస్థను పెట్టు, ఎంఈఓ వ్యవస్థను పెట్టి వాళ్ళ అండర్లో కరెక్ట్ నడుస్తుందా లేదా, మీ ప్రభుత్వం కరెక్ట్ చూసుకుంటే నీకు సమస్యలు అనేది బయటకు వస్తాయి. తూతు మంత్రంగా పైన నీ పక్కకు ఉన్నటువంటి డబ్బా కొట్టేటోళ్ళని పెట్టుకొని ఆహా ఓహో అంటే సరిపోదు. ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి అనలైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. బురద జల్లాల్సినటువంటి అవసరం మాకు ఎక్కడ కూడా లేదు. మేము ఏదైతే తప్పు గ్రౌండ్ లెవెల్లో జరుగుతుందో వాటిని మాత్రమే మేము చూపిస్తున్నాం. మేము తప్పైతే మీ కార్యకర్తల నుంచి కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు డ్రైవ్ నిర్వహించి ఎక్కడెక్కడ మంచిగా జరుగుతుందో అవి మా కళ్ళకు చూపియండి. ఇదే మీడియా సమక్షంలో మీరు అడుగుతారు కదా, రేవంత్ రెడ్డి గారు ఇట్లా మంచి మోడల్ స్కూల్లో మేము తీర్చిదిద్దినాం, బాత్రూమ్లు బాగున్నాయి, విద్యార్థులకు పుస్తకాలు ఎంబడే పంపిణీ చేసినాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా ప్రెస్ మీట్లో చెప్పొచ్చు కదా. ఎందుకు ఇన్ని ఉద్యమాలు చేస్తుంటే రేవంత్ రెడ్డి బయటకు వచ్చి నిరుద్యోగుల కోసం కావచ్చు, యువత కోసం కావచ్చు, పాఠశాలల కోసం కావచ్చు, ఎక్కడ చూడు విద్యా వ్యవస్థలో ప్రైవేటు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా దోపిడీ చేస్తున్నాయి. ఆ రోజు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమన్నావు? నువ్వు కేసీఆర్ ప్రైవేటు విద్యా సంస్థలని చేతులకు తీసుకుంటూ వాళ్ళ దగ్గర పార్ట్నర్షిప్ తీసుకున్నాడు, వాళ్ళ దగ్గర మొత్తం మీద డబ్బులు వసూలు చేస్తుండు అని చెప్పేసి అన్నావు. ఆ డబ్బులు వసూలు చేసి ఇక్కడ ఏవైతే ఇన్స్టిట్యూషన్లో లక్షలు తండుకుంటారు అని చెప్పేసి అన్నావు కదా. మరి ఈరోజు నువ్వు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ల మీద, కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్ ఎందుకు కొరడా చెల్లిస్తలేవు మరి? అంటే నువ్వు కూడా ములాఖాత్ అయినట్టే కదా. కొద్దిగా వైన్స్ల మీదనో కొద్దిగా హోటళ్ళ మీదనో ఉన్నటువంటి శ్రద్ధ జర విద్యార్థుల మీద, నిరుద్యోగుల మీద, విద్యా వ్యవస్థ మీద పెట్టాలని చెప్పేసి మన ప్రియతమైనటువంటి తెలంగాణను పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారిని, సీఎం గారిని మేము కోరుకోవడం జరుగుతుంది. ఇదే ధోరణితో ఉంటే మాకు పోలీసుల దెబ్బలేం కొత్త ఏం కాదు, పోలీసుల కేసులు ఏం కొత్త ఏం కాదు, ఖచ్చితంగా మేము పోవడానికైనా సిద్ధంగా ఉన్నాం. కానీ అంతిమంగా మా యొక్క నిరుద్యోగులకు అందరూ కూడా న్యాయం జరిగేదాకా మేము ఎక్కడ కూడా వెన్ను చూపించాం. నిన్ను సైతం మేము అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు మా యువమోర్చా కార్యకర్తల్ని విచ్చలవిడిగా కొడుతూ, రాకుతూ, గుంజుతూ, అత్యుత్సాహం చూపించినటువంటి నీ ప్రభుత్వానికి కొరలు వేసే విధంగా మా యొక్క ప్రయత్నం ఉంటుందని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తున్నాం. నీట్ ఇష్యూను డైవర్ట్ చేయడానికే బీజేవైఎం ఈ యొక్క ఇష్యూను తెర మీద తీసుకొచ్చింది అనుకోవచ్చా? నీటి విషయము ప్రత్యక్షంగా ఇప్పుడు వచ్చింది. ఏదైనా ప్రజా వ్యవస్థలో నీటే కానీ లేకుంటే ఏదైనా అవకతవకలు జరిపినప్పుడు ఒక ఎంక్వైరీ అనేది ఏర్పడడం జరుగుతుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఇమ్మీడియట్లీ దాంట్లో అవకతవకలు జరిగినాయి అనగానే వితిన్ స్పాన్ ఆఫ్ మినిట్లో కొన్ని డేస్లలో ఒక కమిటీని ఏర్పాటు చేసి దాని ఎంక్వైరీకి పెట్టడం జరిగింది. ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం కూడా ఇట్లా చేయలేదు. ఎంక్వైరీ చేసి నిర్దోషిగా ఎవరైతే తప్పు చేసారో వాళ్ళ యొక్క పేర్లను కూడా పెట్టడం జరిగింది. ఇమ్మీడియట్లీ దాంట్లో 15,000 వరకు మేము మళ్ళీ రీఎగ్జామినేషన్ పెడతామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్పడం జరిగింది. నీటుకు దీనికి సంబంధం ఏందండి? ఏదైతే వీళ్ళు చేసినటువంటి తప్పులను కప్పిపుచ్చుకోవడానికే నీటికి సంబంధించినటువంటి ఎప్పుడు లీక్ అయింది ఏందనేది 4-5 రోజుల నుంచి మనం చూస్తున్నాం. కానీ నిరుద్యోగ సమస్య కావచ్చు, లేకుంటే జాబ్ క్యాలెండర్ విషయం కావచ్చు, మెగా డిఎస్సి కానీ ఈరోజు వచ్చినటువంటి విషయం కాదు. మీడియా వాళ్ళకి తెలుసు, వాళ్ళ మేనిఫెస్టోలో ఉన్నది. ఇవన్నీ విషయాలు కూడా పాత విషయాలు కదా. పాత విషయాలనే మేము తీసుకొని ముందర రావడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడ కూడా నీటుకు దీనికి ఎట్టి విషయంలో సంబంధం లేదు. వాళ్ళు చేసినటువంటి తప్పులు, వాళ్ళు ఇచ్చినటువంటి హామీల విషయంలో బీజేవైఎం పోరాటం చేస్తుంది. తెలంగాణ ప్రజలలో విశ్వాసం కోల్పోతున్నామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక అమరమకం వచ్చింది కాబట్టే వాళ్ళ యొక్క నీటిని మధ్యలో పెట్టుకుంటున్నారు తప్ప ఎక్కడ కూడా లేదు. నీటి విషయంలో మా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు కావచ్చు, లేకుంటే మా పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరైతే తప్పు చేసారో వాళ్ళందరినీ కూడా శిక్షించడానికి తక్షణమే ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీని డిస్ప్లే కూడా చేయడం జరిగింది. ఇమ్మీడియట్లీ 15,000 మందికి ఎక్కడెక్కడైతే లోటుపాట్లు జరిగిన అక్కడ అన్ని కూడా ఎగ్జామ్స్ పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నది. ఇదంతా కూడా తెరిచినటువంటి పుస్తకమే. మేము ఎక్కడ కూడా తప్పు జరిగినప్పుడు తప్పు జరిగిందని చెప్పేసి వాటిని అన్నింటిని కూడా ప్రక్షాళన చేస్తున్నాం. కానీ ఎందుకు రేవంత్ రెడ్డి గారు తప్పు జరిగినా కానీ కళ్ళు మూసుకొని ఇంకా తప్పులు చేస్తున్నారు? ఖబర్దార్, నీ వెనుకలు ఉన్నటువంటి వ్యక్తులే నిన్ను తప్పుదోవ పట్టించి నిన్ను బదలాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం నువ్వు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం. ఈ అరెస్టుతో ఆగుతుందా? ముందు ఇంకేమైనా కార్యక్రమాలు చేపడతారా? ఖచ్చితంగా ఆగే ప్రసక్తే లేదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నట్టు బీజేవైఎం కార్యకర్తలని నేను తరిమి కొట్టిన, బీజేవైఎం కార్యకర్తలను నేను అరెస్ట్ చేసిన అనుకుంటుండొచ్చు. కానీ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా కంటితోను చూస్తున్నారు. తెలంగాణ ప్రజలు మొత్తం కూడా ఎదురు చూస్తున్నారు. ఈరోజు తెలంగాణ యువకుల మీద చేసినటువంటి దాడి ఇది, తెలంగాణ నిరుద్యోగుల మీద చేసినటువంటి దాడి ఇది, తెలంగాణ యువకుల పైన చేసినటువంటి దాడి ఇది. కాబట్టి మా ఉద్యమం అనేది ఉధృత స్థాయికి పోతుంది. తెలంగాణని ఏ విధంగా సాధించుకోవడానికి మా యొక్క యువత మొత్తం ఏకతాటిపైకి వచ్చినాం. మమ్మల్ని మోసం చేసినటువంటి ఎవరైతే కేసీఆర్ని ఇంటికి పంపించినాం, అదే లైన్లో నువ్వు పోతున్నావు. నిన్ను కూడా మలిచికొట్టేటువంటి ప్రయత్నం ఈ రోజు నుంచి ప్రారంభమైందని చెప్పేసి నువ్వు గుర్తించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రవీణ్ గారు, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కంపేర్ చేస్తే ఏమన్నా తేడా అనిపిస్తుందా? విద్యా వ్యవస్థలో కావచ్చు, ఇతర అంశాల్లో? గత ప్రభుత్వంలో కూడా విద్యాశాఖ మంత్రి నిర్వహించకుండా వాళ్ళు ఇదే విధంగా విద్యార్థులను, యువకులను మోసం చేసిర్రు. ఈ ప్రభుత్వం కూడా అదే విధంగా
ఇంతవరకు కూడా విద్యాశాఖ మంత్రి నిర్వహించలే. ఇంతవరకు కూడా నియమించకుండా అదేవిధంగా విద్యార్థులను యువకులను ఈరోజు ముఖ్యంగా మేము ఉద్యోగాల కోసము నిరుద్యోగుల పక్షాన్ని నిలబడడానికి శాంతియుతంగా టీఎస్పీఎస్సీ ఆఫీస్ ముందర ధర్నా నిర్వహిస్తుంటే విచక్షణ రహితంగా పోలీసులు మా పైన దాడులు నిర్వహించారు. ఇగో ఇక్కడ చూడండి, మా ఫోన్లు పలగొట్టిర్రు. విచక్షణ రహితంగా మా కార్యకర్తలను దాడులు చేసిర్రు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఎవరిని చూసుకొని ఇంత విరవీగుతున్నాడు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకటే విధంగా మేము హెచ్చరిస్తున్నాం. ఈరోజు 11,062 ఉద్యోగాలు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తుండు. ఈరోజు ఆయన ప్రతిపక్ష పార్టీ యొక్క ఎమ్మెల్యేలను చేర్చడానికి ఆయన ప్రయత్నం చేస్తుండు. ఈరోజు పోచారం చేయించుకుందామా, తలసాన్ని చేయించుకుందామా, ఇంకోరిని చేయించుకుందామా అని చెప్పి ఆ ప్రయత్నం చేస్తుంది తప్ప ఈరోజు నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుందాం, ఈరోజు యువతకి ఇచ్చిన మాట నిలబెట్టుకుందాం అని చెప్పి ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి ప్రయత్నం చేసినట్టు మాకు కనిపిస్తలేదు. ఈరోజు ముఖ్యంగా బీజేవైఎం మా రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్ గారి ఆధ్వర్యంలో ఇదే విధంగా కొనసాగితే 25,000 ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోతే ప్రగతి భవన్ కూడా ముట్టడిస్తాం. అదేవిధంగా సీఎం క్యాంప్ ఆఫీస్ కూడా ముట్టడిస్తాం. ఖచ్చితంగా విడుదల చేయాలి. ఈరోజు విద్యార్థుల పక్షాన బీజేపీ ఎప్పుడు కూడా అండగా నిలబడుతుందని చెప్పి మేము వీళ్ళకు విద్యార్థులకు అండగా ఉంటామని చెప్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద రాష్ట్రంలో అరెస్టుల పర్వం కనిపిస్తుంది. ఓవైపు ఎన్ఎస్యు కావచ్చు, ఇతరితర విద్యార్థి అనుబంధ సంఘాలంతా కూడా ఉదయం మంత్రి కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు నివాసం ముట్టడికి వెళ్ళినప్పుడు వాళ్ళందరినీ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. మరోవైపు బీజేవైఎం నాయకులంతా కూడా రాష్ట్రంలో గతంలో మీరు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చాలి, నిరుద్యోగులకి న్యాయం చేయాలంటూ వాళ్ళు టీఎస్పీఎస్సీ ముట్టడికి ప్రయత్నము, వీళ్ళని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. సో చూద్దాం ఈ అరెస్టులకు ఎక్కడ పుల్ స్టాప్ పడుతుంది, మరి రాష్ట్ర ప్రభుత్వం బీజేవైఎం డిమాండ్లను నెరవేరుస్తుందా లేదనేది ముందు చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.